పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనములు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిశ్చయమైనది, స్థిరమైనది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన నిరీక్షణ మారిపోయే పరిస్థితుల మీద ఆధారపడే షరతులతో కూడిన నిరీక్షణ కాదు. మనం కొన్ని పనులు చేయాలని నిరీక్షించినప్పుడు వాతావరణం, మన ఆరోగ్యం, మన వనరులు, మన సమయం ఆ నిరీక్షణను పూర్తి చేయుటకు ఆటంకాలుగా పరిణమించాయని మనం చెబుతూ ఉంటాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం సంబంధ నిరీక్షణ నిశ్చయం మరియు స్థిరమైనదిగా వివరించబడింది. ప్రియులారా, విశ్వాసులకు దేవుడు చేసిన ఆశీర్వాదపు వాగ్దానం మీద వారు తమ నిరీక్షణ ఉంచవచ్చు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆత్మ యొక్క లంగరు దృఢముగా దేవుని సన్నిధిలో వేయబడి మనల్ని దానితో అనుసంధానించిన 2 త్రాళ్ళు చాలా పెద్దవి. ప్రియులారా, ఉపమాలంకార రీతిలో చెప్పబడిన ఈ 2 త్రాళ్ళు ఏవనగా, ఒకటి దేవుని వాగ్దానము మరియు ఆయన మార్పు లేని లేక మారని తత్వము. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు మరియు ఆయన సంతానమునకు భౌతిక మరియు ఆత్మీయ వాగ్దానం చేశాడు. ఆయన ప్రమాణము ద్వారా ఆ వాగ్దానం స్థిరపరచబడింది. ప్రియులారా, ఈ త్రాడు పరలోకములో ఉన్న క్రీస్తుకు భూమి మీద ఉన్న మనకు స్థిరముగా కలుపబడింది. మరొక త్రాడు ఆయన మార్పు లేనివాడు అని తెలియచేసే సత్యం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మన నిరీక్షణ పెద్ద పెద్ద త్రాళ్లతో తీరానికి కట్టబడిన ఓడలాగా ఉంటుంది. ఇది శాశ్వతమైనది, ఇది మార్పు లేనిది మరియు సవాలు చేయలేనిది. దేవుని బిడ్డలారా, క్రీస్తు పరలోకములో ఉండి మానవులముగా మనం ఈ భూమి మీద మనల్ని ఇబ్బంది పెట్టే జీవితపు నీళ్ల మధ్య ఉన్నప్పటికీ మనం ఆయనతో అన్యోన్యముగా కలపబడ్డాము. ఈ త్రాళ్ళు అలసిపోవు మరియు ఎవరూ వీటిని బెదిరించలేరు. అవి నిశ్చయం మరియు స్థిరం. మార్పు చెందేది ఏంటంటే ఈ వాగ్దానాలు మరియు నిబంధనల పట్ల మనకుండే విశ్వాసమే. దేవుని బిడ్డలారా, మనం తరచూ మార్పు చెందేవారం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, శోధనలు మనకు సవాళ్లు విసురుతుంటాయి. మన అవిశ్వాసం మరియు భయం వలన మనం ఊగిసలాడుతుంటాం. తరచుగా ఆయన విశ్వాస్యతను మనకు ఆయన పట్ల ఉన్న విశ్వాస్యత ఆధారముగా లెక్కిస్తూ ఉంటాం. మనం మంచి చేస్తే ఆయన విశ్వాస్యత ద్వారా ఆయన అలాగే చేస్తాడని మనం ఆలోచిస్తుంటాం. ఇది నిరీక్షణ పట్ల మనకున్న ఆలోచనని బహిర్గతం చేస్తుంది. ప్రియులారా, మన పని మనం చేశాం, ఇంకా దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం. ఇది ఆశీర్వదిస్తానని ప్రమాణపూర్వకముగా చెప్పిన వ్యక్తి యొక్క గుణలక్షణాలను శంకించడమే అవుతుంది. ప్రియులారా, మార్పు లేని వాడు చెప్పిన విషయం ఏమిటంటే, మనం ఆశీర్వదించబడిన వారము మహిమలో దేవుని సన్నిధి అనే బండ మీద స్థిరముగా వేయబడిన పెద్ద లంగరు లాంటి క్రీస్తు మీద దేవుని ఆశీర్వాదాలు ఆధారపడ్డాయి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా,
మార్పులేని మరియు సవాలు చేయలేని దేవుని లక్షణాలు అనే అపారమైన త్రాళ్ళతో ఆ లంగర్ మనకు కలుపబడింది కనుక స్థిరముగా మన లంగరు నిశ్చయమైనది మరియు స్థిరమైనది అనే సత్యాన్ని మనం గ్రహించి ఆయన మీద, ఆయన ఇచ్చిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచుదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభు. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. నీ నామమును ఎరిగినటువంటి ప్రజలకు నాయన సత్యాన్ని బయలుపరచండి. తోడుగా ఉండండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి. వారి పరీక్షలు రాస్తున్నారు, తోడుగా ఉండండి. కృపగలిగిన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఎంతమంది ప్రభువా బలహీనత కలిగి ఉన్నారు, అటు బిడ్డలందరి మీద నీ కృపాహస్తం నుంచి వారిని ఆశీర్వదించుమని, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.